వేద సంస్కృతం బీసీఈ 1500 కన్నా పురాతనమైనది. సంస్కృత భాషను కాపాడుకోవడం మన బాధ్యత. సంస్కృత భాష అభివృద్ధికి మాతో పాటు చేయి కలపండి. అందరం కలిసి సంస్కృత భాషను సామాన్యుల భాషగా చేద్దాం. 95 న్యూస్ నడుం బిగించింది. మరి మీరేటు రండి మాతో పాటు ఈ బృహత్ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 9912696750. నమస్తే మిత్రాని పంచనవతి వార్తావాహిని సంస్కృత కార్యక్రమాయ స్వాగతం సుస్వాగతం. మిత్రాని వయం సంస్కృత సంభాషణం పఠन्तः एव సంస్కృత భాషాయా విద్యమానాని సుభాషితాని अपि పఠन्तः కిం వదామः జానంతः స్మః అంటే చదువుతూ తెలుసుకుంటూ ఉన్నాము. తత్ర చాణక్యः ఏకం తత్ర శ్లోకం ఉక్తవాన్ ఆసీత్. కిమిత్యుక్తే పృథివ్యాం త్రీణి రత్నాని జలం అన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా ప్రదీయతే. ఇత్యుక్తే కः అర్థः अस्ति? పృథివ్యాం కిం భూమిపైన త్రీణి ఏవ రత్నాని సంతి, మూడే మూడు రత్నాలట. ఏకమస్తి జలం అన్నం సుభాషితం, ఏకమస్తి జలం, ద్వితీయమస్తి అన్నం, తృతీయమస్తి సుభాషితం. ఏతాని ఏవ మనుష్యానాం కృతే అత్యంత లాభకరాని భవంతి. ఏతాని ఏవ జలం అన్నం సుభాషితం. జలం వినా మనుష్య జీవితుం న శక్నోతి. కేచన వదంతి యత్ర యత్ర జలం భవతి తత్రైవ వాయుః अपि భవతి ఇత్యపి వదంతి. భూమిః अपि భవతి ఇత్యపి వదంతి. జల కారణేన ఏవ వాయోః భూమిః ఆకాశస్య కాంతేః చ ఆవిర్భావः అభవత్ ఇతి వదంతి. అతః నారాయణ 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 ఇతి వదతి. దేవः किं वदामः न जलम् आश्रित्य एव तिष्ठति. अतः एव समुद्रस्य मन्थनं कृत्वा तत्र एतस्य ब्रह्माण्डस्य निर्माणं कृतवन्तः देवाः देवताश्च इति वयं कथाः शृण्वन्तः एव स्मः. అలాంటి కథ మనం వింటూనే ఉన్నాం. अतः जलमेव अत्यन्तं प्राधान्यं भवति. वयं మంత్రేషు కలశ పూజాం కుర్యామ, కలశ పూజ చేస్తాం. ఆ కలశ పూజలో కూడా కిం భవతి జలస్య వైశిష్ట్యం సమ్యక్తయా వర్ణయతి కలశ పూజాయాం. అతః ఏవ జలం ఆవశ్యకం అస్తి. జలస్య సంరక్షణం, జలస్య వర్ధనం, జలస్య ఇదానీం సేతూనాం నిర్మాణం కుర్వంతి. బృహత్ బృహత్ ఆకారకాని కిం వదామः సేతూనాం నిర్మాణం కిమర్థం కుర్వంతి ఇత్యుక్తే జల సంరక్షణార్థం. పేయజలం ఆవశ్యకం భవతి. మనుష్యः కేవలం సర్వదాపి సముద్రజలమేవ పాతుం న శక్నోతి ఖలు. పేయజలం వర్షజలమపి అత్యంత ఆవశ్యకం భవతి. అతः తస్య తద్ జలమస్తి రత్నసదృశం इति चाणक्यः वदति. एवमेव अन्नं विना अन्नेन अन्नमित्युक्ते किं वदामः अत्तुं खायितुं योग्यं सम्पूर्णमपि संस्कृतभाषायाम् अन्नमिति भवति. మనం తినే ప్రతి పదార్థం కూడా మనుష్యः శక్తిమాన్ బుద్ధిమాన్ మనోమయः పురుషः భవేత్ ఇత్యుక్తే తత్ర భోజనం आवश्यकं भवति. अतः एव भोजनम् एकं रत्नम् इति वदति. एवमेव जलमस्ति अन्नमस्ति किन्तु मनुष्यस्य बुद्धिः ज्ञानमय बुद्धिः, ज्ञानमयी बुद्धिः भवेत्, ज्ञानमयी शक्तिमयी बुद्धिः भवेत्. नरत्वं दुर्लभं लोके विद्या तत्र सुदुर्लभा, कवित्वं दुर्लभं तत्र शक्तिः तत्र सुदुर्लभा. मनुष्यः विद्यावान् भवेत् इत्युक्ते सुभाषितानि आवश्यकानि भवन्ति. आदौ तावत् उत्तमानि सुभाषितश्लोकान् वाक्यानि च कण्ठस्थं कारयित्वा वयं अन्यान् विषयान् वदेम. सः पुरुषः किं करोति? लोकोपकारजनः भवति, लोकस्य उपकारकः जनः भवति. सुभाषितान् अनुक्त्वा तस्य बुद्धौ उत्तमान् विषयान् सर्वानपि किं वदामः असंस्थाप्य संस्थापनम् अकृत्वा वयं यदि गणितम् इत्यादिकं पाठयेम तर्हि गणितमपि सः गणितशास्त्रं रसायनशास्त्रं सः किं दुर्विनियोगं करोति. तेन जनान् सर्वानपि वञ्चयति. अतः सः बुद्धिमान् जनः भवेत् इत्युक्ते आदौ तावत् मनुष्यस्य नरे नरे कने कने बुद्धौ बुद्धौ मनसि मनसि वाचि वाचि च तत् सुभाषितानि ప్రవేష్టవ్యాని. మనిషి ప్రతి ఒక్క నరంలో కణకణంలో కూడా మంచి కిం వదామः సుభాషిత వాక్యాన్ని సుభాషిత శ్లోకాన్ వయం అంతః ప్రవేశయేమ, లోపలికి పంపించాలి. నరంలో రక్తంలో కూడా ప్రవహింప చేయాలి ఈ సుభాషిత వాక్యాలు. ఇవి గుర్తొచ్చిన వెంటనే ఏతాదృశాని
यदि सुभाषितानि सः सम्यक्तया कंठस्थं करोति तस्य मस्तिष्के भवन्ति तर्हि सः कदापि अन्यायम् अक्रमम् अधर्मं च कर्तुं नेच्छति एव మంచి మాటలతో మంచి శ్లోకాలు తన బుద్ధిలో ఉన్నట్లయితే తాదృశः జనः కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య రహితः భూత్వా తద్ లోకస్య ఉపకారం కరోతి సः లోకస్య ఉపకారం కుర్యాదిత్యుక్తే నిశ్చయేన अस्माभिः बहूनि तत्र सुभाषितानि करणीयानि अतः एव चाणक्यः वदति सुभाषितानि अत्यन्त आवश्यकानि जलस्यापि जलं यदा आवश्यकं भवति अन्नं यदा आवश्यकं भवति तादृशरूपेण सुभाषितानि अपि अत्यन्त आवश्यकानि इति चाणक्यः वदति अतः सुभाषितानि रत्नानि सन्ति इति किन्तु मूढैः पाषाणखण्डेषु मूढैः అంటే మూర్ఖుల చేత పాషాణ ఖండేషు అంటే పాషాణాలు అంటే రాళ్లపైన చూసి రత్న సంజ్ఞ ప్రదీయతే ఈ రత్నం అనేటువంటి సంజ్ఞ అంటే పేరు ఏదైతే ఉందో రాళ్లకు పెట్టినాడు రాళ్లకు ఉపయోగించినాడు అది ఎవరంటే అది మూర్ఖత్వము అని చెప్తున్నాడు అతః రత్నాన్ని కాని ఇత్యుక్తే లోకే జలం अन्नं सुभाषितानि एव वयं वारं वारम् एतान् श्लोकान् वयं पठेम शृणुयाम पृथिव्यां त्रीणि रत्नानि पृथिव्यां त्रीणि रत्न कंठस्थं कुर्याम एवं पृथिव्यां त्रीणि रत्नानि जलम् अन्नं सुभाषितं जलमन्नं सुभाषितं पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितं मूढैः पाषाणखण्डेषु रत्नसंज्ञा प्रतीयते मूढैः तृतीया विभक्ति बहुवचनं पाषाणखण्डेषु सप्तमी विभक्ति बहुवचनं किं वदामः रत्नसंज्ञा प्रदीयते तत्र कर्मणि प्रयोगः प्रदीयते ఈ రత్న సంజ్ఞ అనేటువంటిది పేరు పెట్టడం జరిగింది మూర్ఖుల చేత అది తప్పు అని చెప్తున్నాడు సంస్కృత భాషాయాం తత్ర నానావిధ ఛందాంసి సంతి పూర్వకాలే ఋషయः किं कृतवन्तः कवयः संस्कृत भाषा पंडिताः संस्कृत भाषा ऋषयः लीलया अवलीलया सहस्राधिक ఛందాంసి उपयुज्य श्लोकान् निर्मितवन्तः आशुकवित्वम् एकं विषयं स्वीकृत्य तस्मिन् विषये लीलया श्लोकानि ते रचितवन्तः तावत् सामर्थ्यं పూర్వకాలే సమ్యక్తయ భవతి స్మ అంటే సంస్కృతం చదివితే అలాంటి గొప్ప కవులు అవుతారు సృజనాత్మక శక్తి పెరుగుతుంది వాళ్ళు ధర్మాత్ములు అవుతారు అర్థాత్ములు అవుతారు కామాత్ములు అవుతారు మోక్షాత్ములు అవుతారు సృష్టికర్తలు అవుతారు కాల్పనిక శక్తి సమన్వితాः జనాः చ భూత్వా లోక కళ్యాణం కుర్వంతి లోకస్య ఉపకారం కుర్వంతి లోకానాం చ ఉపకారం కుర్వంతి త్రిలోకానాం కృతే ఉపకారకారకాः చ జనాः భవంతి సంస్కృతం చదివినట్లయితే అతः సంస్కృతం అనివార్య ఆంగ్ల भाषा इव अस्माकं भूतले संस्कृत भाषा अपि अनिवार्यतया पठनीया पाठनीया च पठनीया అంటే చదవలను పాఠనీయా చ అంటే చదివించవలను కూడా బోధించవలను కూడా అతః అన్యాన్ కాంచన వయం సుభాషితాన్ అత్ర వయం పశ్యేమ అత్ర సంతి అజ్ఞః సుఖం ఆరాధ్యః अज्ञः सुखम आराध्यः सुखतरम आराध्यते विशेषज्ञः ज्ञानलव दुर्विदग्धं ब्रह्मापि नरं न रञ्जयति पश्यतु सरल संस्कृतानि पदानि अत्र सन्ति एतानि पदानि उपयुज्य वाक्यनिर्माणं कृतवान् कर्मणि प्रयोगे किम अज्ञः అంటే ఆ మూర్ఖుడు ఏమీ తెలియని వాడిని లేక సుఖం ఆరాధ్యః సుఖం అంటే సులభంగా ఆరాధ్యః అంటే ఆ సంతోష పెట్టవచ్చును ఆరాధయితుం శక్నుయామ అంటే సంతోష పెట్టవ ఆరాధయతి అంటే సంతోష పెట్టుట ఆరాధయతి అంటే పూజించుట ఈ విధంగా మనము అర్థాన్ని జ్ఞాతం శక్నుయామ ఏమి తెలియని వాడిని అజ్ఞ అంటే తెలిసినవాడు అజ్ఞ అంటే ఏమి తెలియని వాడిని కిమదమః సుఖం ఆరాధ్య సుఖంగా సంతోష పెట్టవచ్చును సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ అంటే విశేష విషయాలు తెలిసిన వాడు వైజ్ మ్యాన్ అంటాం కదా ఈ వైజ్ పర్సన్ అంటాం ఒక వైజ్ అంటే విశేషజ్ఞ విశేష జ్ఞానం కలిగినవాడిని సుఖతరం మిక్కిలి సుఖంగా ఇంకా సులభంగా ఆరాధ్యతే సంతోష పెట్టవచ్చును జ్ఞానలవ దుర్విదగ్ధం కానీ జ్ఞానలవ జ్ఞానం అంటే జ్ఞానం లవ అంటే కొంచెం జ్ఞానంతో దుర్విదగ్ధం అహంకరించేటువంటి మనిషిని కింవదమః గర్వాన్ని ప్రదర్శించేటువంటి మనిషిని అహమేవ పండితం మన్యమానః మనుష్య భవతి నేనే గొప్ప పండితుడు అనుకునేవానట బ్రహ్మాపి బ్రహ్మదేవుడు కూడా తం నరం ఆ మనిషిని
న రంజయతి సంతోషపెట్టలేడు. ఏతాదృశ లఘు లఘు వాక్యాన్ని అజ్ఞ సుఖం ఆరాధ్య సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మ పునరం న రంజయతి ఏతాదృశరూపేణ తత్ర భవతి. ఇదం ఏతస్య భావమహం ఆంగ్లభాషయా अपि किञ्चित् वदामि वयं परिचयेव. तत्र सब्स्टेन्स् इत्युक्ते भावः अस्ति. an ignorant person can be pleased easily. A wise person can be pleased more easily, but even the creator cannot please one who is proud with a little bit of knowledge. హూ ఈస్ ప్రౌడ్ విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్. అంటే కొంచెం జ్ఞానంతో ఎవరైతే ప్రౌడ్ అహంకరిస్తారో అహమేవ సర్వం జానామి ఇది యహ చింతయతి ఖలు తం మానవం సాక్షాత్ బ్రహ్మదేవ అపి సంతోషయితుం ఆనందయితుం ఆరాధయితుం చ న పారయతి అసంభవ భవతి ఇత్యర్థః. మూర్ఖుణ్ణి మనము కిం వదమః జ్ఞానలవ కొంచెం జ్ఞానంతో అహంకరించేటువంటి మనిషిని ఎవ్వరు కూడా సంతోషపెట్టలేరు. అన్యేకం శ్లోకం వయం పశ్యేమ. స్వాయత్తం ఏకాంతగుణం విధాత్ర వినిర్మితం ఛాదనం అజ్ఞతాయాః విశేషతః సర్వవిదాం సమాజే విభూషణం మౌనం అపండితానాం. పశ్యతు శ్లోకం పఠామः. అత్ర కాని పదాని సంతి ఇత్యుక్తే పూర్వం సంస్కృతిన భాషణం కృతవంతः इति कारणेन हेतुना कारणेन एव तानि पदानि उपयुज्य छन्दोमय रूपेण संगीतमय रूपेण लयमय रागमय रूपेण च श्लोकम् उत्तममेक सन्देशं योजयित्वा संस्थाप्य नर्म गर्भरूपेण तत्र उत्तम आदेशान् तत्र संस्थाप्य भर्तृहरि श्लोकं एतम् अद्भुतमेकं श्लोकं विरचितवान् आसीत्. श्लोकस्यापि एकः छन्दः भवति. यदि छन्दोज्ञानं भवति तर्हि वयं छन्दसः अपि सम्यक् तत्र विश्लेषणं प्राप्य ज्ञानमपि प्राप्तुं शक्नुयामः. स्वायत्तम् एकान्तगुणं विधात्र. पश्यतु ब्रह्मदेव किं कृतवान् आसीत्? स्वायत्तम् एकान्तगुणं विधात्र. विधात्र ब्रह्मदेवं చేత ఏకాంతం గుణం స్వాయత్తం ఒక గుణాన్ని స్వాయత్తం తన అధీనంలోనే ఉంచుకునే విధంగా చేసినాడట. వినిర్మితం అంటే తయారు చేసినాడు. ఛాదనం అజ్ఞతాయాః దేనికోసమట? అజ్ఞతాయాః ఛాదనం అంటే మన అజ్ఞానాన్ని ఛాదనం అంటే మనలోనే పెట్టుకోవడం కొరకు బ్రహ్మదేవుడు మన ఆధీనంలో ఒక గుణాన్ని ఉంచినాడట. ఏమిటా గుణం? విశేషతః ముఖ్యంగా సర్వవిధాం సమాజే. ముఖ్యంగా సర్వవిధాం సమాజే అంటే పండితుడి యొక్క సమాజంలో విభూషణం మౌనం అపండితానాం. అపండితానాం అంటే పండితులు కాని వారికి మౌనం విభూషణం. మౌనం అంటే మౌనమే, విభూషణం అంటే అలంకారము. ముఖ్యంగా పండిత సభలో బ్రహ్మదేవుడు తన స్వాయత్తం తన ఆధీనంలో ఉంచుకునే విధంగా ఏకం గుణం నిర్మితవాన్ ఆసీత్. ఏకాంత గుణం నిర్మితవాన్ ఆసీత్ అంటే ఒక గుణాన్ని నిర్మించినాడు. అది తన అజ్ఞానాన్ని అంతః ఏవ సంస్థాపయితుం స్వాధీనే ఏవ తత సంస్థాపయితుం స్వాధీనే యథా భవేత్ తాదృశ రూపేణ బ్రహ్మదేవः ఏకం గుణం నిర్మితవాన్. ఒక గుణాన్ని నిర్మించాడు. ఆ గుణం ఏమిటి అంటే మౌనము. విశేషతః సర్వదాం సమాజే. పశ్యతు కియద్ సమ్యక్త తత్ర కాఠిన్యం కిమస్తి? విశేషతః ముఖ్యంగా సర్వవిధాం సమాజే షష్ఠి బహువచనం అంటే పండితుల సమాజంలో మౌనమేవ అస్మాకం అపండితానాం అంటే పండితులు కాని వారికి కిం వదామః తత్వత్ విభూషణం అంటే అలంకారంగా ఉంది. యథాదృశ రూపేణ మౌనస్య అపి పశ్యతు మౌనమేకం గుణం స్వీకృత్య కాల్పనిక శక్త్యా కియత్ సుందరం సహ శ్లోకం లిఖితవాన్. एतदस्ति काल्पनिकशक्तिः ऊहाशक्तिः. एकं यत्किमपि विषयं भवति यदि कविः भवति चेत् वैशिष्ट्यं किम् इत्युक्ते लघु विषयं एकं पदं ददातु. तत् पदं श्रुत्वा तस्य पदस्य किं वदामः सम्यक्तया गुणगणान् सर्वान् अपि दृष्ट्वा ऊहां कृत्वा काल्पनिकशक्त्या शताधिकश्लोकान् अपि लेखितुं शक्नोति. एतादृशी काल्पनिकशक्तिः भवेत् इत्युक्ते संस्कृतसम्भाषणस्य अध्ययनं बहु आवश्यकं भवति. यदि पुत्रः अहं ఛాలెంజ్ करोमि यदि बाल्यतः अस्माकं भारतदेशे आङ्ग्लभाषा इव इंग्लिश् भाषालाగా సంస్కృతాన్ని కనుక ప్రథమతః అనివార్యంగా నేర్పించేట్లయితే మన పిల్లలు
తెలుగు భాషలో, హిందీ భాషలో, ఆంగ్ల భాషలో గొప్ప కవులు, పండితులు, ఋషులు, వక్తలు అవుతారు, మేధావులు అయిపోతారు. ఈ విషయము ఈ చదువుకున్నటువంటి మహా మేధావులు ఆలోచన చేయాలి. ఇంత గొప్పైనటువంటి విజ్ఞాన సదృశమైనటువంటి పదాలు కలిగినటువంటి అక్షరాలు, పదాలు, వాక్యాలు కలిగినటువంటి ఈ భాషను ఈ చదువుకున్నటువంటి మహామేధావులందరూ కూడా నిర్లక్ష్యం చేయుట, ఉపేక్ష చేయుట, ఇది చాలా బాధాకరమైన విషయం. మనం కోట్లు సంపాదించండి, సంస్కృత భాషను మాత్రం విస్మరించరాదు. ఎందుకంటే మనం మొత్తం ప్రపంచ మానవులకు ఈ పంచభూతాలు ఎప్పుడైతే జన్మించాయో అప్పుడు జన్మించినటువంటి గొప్ప దేవభాష ఈ భాష. ఈ దేవభాషను మన పిల్లలకు నేర్పించకుండా ఈ పదాలను, ఈ అక్షరాలను, ఈ వాక్యాలను, ఈ శ్లోకాలను మనం నేర్పించకపోతే మన పిల్లలు జీవేమా ఏకాంతస్మిన్ మ్రీమహి వాట్స్కో ఒక జీవితం బతుకుతాం ఒక రోజున పోతాం. దానివల్ల కిమే ప్రయోజనం పుణ్యం నాగచ్చతి దేశస్య సంస్కృతి రక్షితా భవతు ఇత్యుక్తే మేధావులందరూ గొప్పగా ఆలోచన చేసి ఈ దేశంలో ఆ సంస్కృత భాషను అనివార్యంగా నేర్పించేటువంటి ఒక పెద్ద కార్యక్రమానికి జీవోలు ఇష్యూ చేయండి. సంస్కృత భాషయా వైశిష్ట్యం సర్వేపి జానంతి. సంస్కృత భాష యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరు చెప్తారు. సభాసు వదంతి అమెరికా దేశే, జపాన్ దేశే, జర్మనీ దేశే సర్వేషు అపి దేశేషు వయం పశ్యేమ సంస్కృత భాష అక్షరాన్ని ప్రశంసంతి, పదాన్ని ప్రశంసంతి, కావ్య వాక్యాన్ని ప్రశంసంతి, శ్లోకాన్ని ప్రశంసంతి, కావ్యాన్ని ప్రశంసంతి, సాహిత్యాన్ని ప్రశంసంతి. సంగీతం సంస్కృత భాషాయమేవ సంగీతం ప్రాదుర్భూతమైతే సంస్కృత భాషను ప్రపంచంలో అందరూ కూడా ఆరాధయంతి, పూజయంతి, ప్రశంసంతి. కింటు పాఠశాలయాం సంస్కృతం నస్థాపయంతి. కానీ స్కూల్లో సాంస్క్రిట్ పెట్టి పిల్లలకు ఇంగ్లీష్ వల్ల సంస్కృతం నేర్పిద్దామనేటువంటి ఆలోచన అస్మాకం నాయకానాం కృతే, ప్రభుత్వ జనానాం కృతే, మేధావి జనానాం కృతే నాగచ్చతి. ఈ గొప్ప ఆలోచన రావట్లేదు. ఇలాంటి గొప్ప గొప్ప సందేశాలు కనుక పిల్లవాడు చిన్నప్పుడే నేర్చుకొని ఇది పఠతి తస్య మస్తిష్కం యద్భవతి తత్ వర్ధితం భవతి. మస్తిష్కం నపుంసలింగే అస్తి కన్నా వర్ధితం భవతి. బుద్ధి పెరగాలంటే, బుద్ధి విశాల దృక్పథంలోకి ప్రయాణం చేయాలి అంటే వాళ్ళు తెలుగు భాష పండితులు, హిందీ భాష పండితులు, పరిపూర్ణ ఆంగ్ల భాష పండితులు కావాలంటే కూడా సంస్కృతం అనివార్యం అస్తి. తావద్ సంస్కృత భాషాయः తత్ వైశిష్ట్యం వర్తతే. సామాన్యం నా సహస్రాధిక శిక్ష కల్పం నిరుక్తం జ్యోతిష్యం వ్యాకరణం ఛందః ఏతాదృశ షడంగాని సంస్కృత భాషాయాం ఉద్భూతాని అభవన్. 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, కింవదము అథర్వవేదము, ఏతేషాం సర్వేషామపి సాహిత్యానాం పరిచయः సర్వేషాం లఘు లఘు బాలానాం కృతే అనివార్యతయా భవేతేవా. ఈ స్పోకెన్ సాంస్క్రిట్ సంభాషణతో నేర్పిస్తూ మనం కావ్యాలను నేర్పించాలి, శాస్త్రాలను కూడా నేర్పించాలి. తదా ఏవ భారతదేశం, కేవలం భారతదేశం, మానవ సంస్కృతి తత్ర రక్షితా భవతి. మానవుడు అన్న తర్వాత ఒక సంస్కృతి ఉంటుంది. కిం వదామః జ్ఞానం. మనము చదువు సకల విద్యలను కూడా సంస్కృతం మానవులకు నేర్పిస్తాం, పశువులకు నేర్పించాం కదా, పశువులు నేర్పించలేము కదా. అలాంటి మానవ మస్తిష్కం ఇంకా తేజోమయం కావాలి అంటే సంస్కృత సంభాషణము ఆంగ్ల సంభాషణ వల్ల అనివార్యంగా నేర్పించేటువంటి ఒక రాజ్యాంగం మనకు ఏర్పడాలి. అందరూ కూడా పెద్దలు, పండితులు అందరూ కూడా సంస్కృత భాషను కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నాలు కూడా చేయాలి. యతః ఏతాదృశ అద్భుత తత్ర శ్లోక సందేశాः వర్తంతే. తత్ర వయం అన్యేకం శ్లోకం ఏం పశ్యేమ. పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే స జాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. పశ్యతు, పరివర్తిని సంసారే అంటే ఎప్పుడు కూడా పరివర్తనం చెందుతున్నటువంటి ఈ సంసారం యందు మృతః కో వా న జాయతే, కోవా మృత, ఏ చచ్చినవాడు, నజాయతే తిరిగి పుట్టాడు అంటే చనిపోయిన అందరూ కూడా ఏదో రూపంలో వాళ్ళు తిరిగి పుడుతూనే ఉంటారు. స జాత, అతడే నిజంగా పుట్టినవాడు. ఏన జాతేన, ఎవరి పుట్టుక చేత, యాతి వంశః సమున్నతిం అంటే సమున్నతిం వంశ యాతి. సో వంశము సమున్నత స్థానాన్ని పొందుతుందో వాడే నిజంగా పుట్టినవాడు. ఏతాలు చూపే చింతయేమా. ముఖ్యమంత్రులు అందరూ అవుతుంటారు. బహవః జనాః ముఖ్యమంత్రినః అభవన్. పూర్వకాలంలో మనం చూస్తాం కదా, పంచవర్షాన్ని ఏకవారం ముఖ్యమంత్రులు అవుతుంటారు, ఎమ్మెల్యేలు అవుతుంటారు, ఎంపీలు అవుతుంటారు. వాళ్ళు దివం గచ్చంతే, కేచన మ్రియంతే, కేచన జీవంతి, కేచన సర్వత్రాపి కిం వదామః అటంతః సర్వత్రాపి కాలం యాపయంతి. కొంచెం తిరుగుతూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. మనము అస్మాకం కిం పదవ్యా కిం ఉత్తమం కర్మ ప్రపంచే ఉత్తమం కర్మ కిమపి అస్తి ఇత్యుక్తే సంస్కృత సంభాషణస్య ప్రచారः. సంస్కృత సంభాషణమేవ సర్వాసామపి
సమస్యానాం ఏకం కిం వదామః నివారణం అస్తి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు స్పోకెన్ సాంస్క్రిట్ కనుక సంభాషణకు నేర్పించాలి. సంస్కృత సాహిత్యాలు ఆంగ్ల భాష అది అనివార్య రూపేణ పాఠయేమ తర్హి భావిని కల్వయం పశ్యేమ ఉత్తమ జనానాం నిర్మాణం భవతి. ఈ కోరికలు అతి కిం వదామః అతి లోలుత్వం సర్వాపి యద్యత్ దుర్గుణాః భవంతి ఖలు తే సర్వే దుర్గుణాః దూరీభవంతి చ తాదృశ కిం వదామః మానవలోకः ఏవ మాధవలోకः భూమిः ఏవ అస్మాకం కృతే సర్వమపి తత్ స్వర్గసీమా భవతి స్వర్గం భవతి భూలోకः తత్ర తావత్ స్వర్గలోకः భవతి సంస్కృత సంభాషణ ఇది మేము పాఠయేమ. కాబట్టి ఈ సంస్కృత సంభాషణ మనం అస్మాభిः తత్ర వికాసనీయः భవతి. अस्मिन् श्लोके लघु तत्र सामान्य संदेशः अद्भुत संदेशः सामान्य पदैः सह अद्भुत संदेशं दत्तवान् आसीत्. अतः पुनः एकवारं श्लोकं पठामि, वयं पश्येम. परिवर्तिनि संसारे मृतः को वा न जायते स जातो येन जातेन याति वंशः समुन्नतिम्. एवमेव in this rotating world आंग्ल भाषे एवं पश्येम in this rotating world which dead is not born, which dead is not born అంటే ఏ చచ్చిపోయిన వాడు తిరిగి పుట్టాడు అంటే పుడతాడు అగైన్ అంటే మళ్ళీ తిరిగి. హౌఎవర్ హీ అలోన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బోర్న్. వాడే నిజంగా పుట్టినవాడట. ఎవడట? బై హూజ్ బర్త్, ఎవరి పుట్టుక చేత హిస్ ఫ్యామిలీ అటైన్స్ గ్రేట్నెస్. ఈ ఫ్యామిలీ అటైన్స్ గ్రేట్నెస్ అంటే అతని యొక్క ఫ్యామిలీ గ్రేట్నెస్ అటైన్ గొప్పతనాన్ని పొందుతుందో ఈ విషయాన్ని శ్లోకంలో చెప్పాడు. పరివర్తని సంసారే మృతః కో వా న జాయతే సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. యాతి వంశః సమున్నతిం అంటే అతని యొక్క పుట్టుక ద్వారా అతని యొక్క వంశము, అతని యొక్క దేశము, అతని యొక్క గ్రామము, అతని యొక్క ఇల్లు లేక తల్లిదండ్రుల యొక్క పేర్లు కిం వదామః కీర్తిమయం భవతి, ఉన్నత స్థానం ప్రాప్నోతి. సమున్నతిం కిం వదామః ప్రాప్నోతి. సహ ఏవ నిజరూపేణ జాతః జనః భవతి. వాడే పుట్టినవాడు అని చెప్పుకుంటున్నాం. కావున ముఖ్యమంత్రులారా, ప్రధానమంత్రులారా, స్వాములారా, మేధావులారా, ప్రజల్లారా, ముఖ్యంగా మన దేవభాష అయినటువంటి సంస్కృతాన్ని ఆంగ్ల భాష వల్ల అనివార్యంగా నేర్పించేటువంటి ఒక గొప్ప వ్యవస్థను నిర్మాణం చేసుకుందాం. ఈరోజు చూస్తున్నాం మనము కిం వదామః సర్వవిధానపు విషయాన్ని వయం ప్రేరయంతః ప్రోత్సాహయంతః స్మః. కింద సంస్కృత భాష మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ భాషను మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనం చూడండి, ముఖ్యమంత్రుల పేర్లు సంస్కృతంలో ఉంటాయి. కల్వ చంద్రశేఖరరావు గారు, వారి కూతురు పేరు సంస్కృతంలో ఉంది, కవిత మేడం గారు. ఈ విధంగా మనందరి పేరు కూడా సంస్కృతంలోనే ఉంటాయి. అసలు ప్రపంచ భాషలకే మూల భాష ఏది అంటే సంస్కృత భాష. అది రాగమయ భాష, లయమయ భాష, అన్ని సంగీతాలకు, సాహిత్యాలకు అన్నిటికీ నిలయం అని సభలలో గొప్పగా చెప్పుకుంటాం. కానీ సంస్కృత భాషను మనం పాఠశాలలో చెప్పాలని ఒక 100 మార్కుల జీవో కూడా లేదు. మనం సంస్కృత భాష లేకపోవడం వలన సంస్కృత భాషను బోధించేటువంటి గురువులు లుప్తమైపోతున్నారు. సంస్కృతం మాట్లాడేటువంటి మరి ప్రొఫెసర్స్ లుప్తమైపోతున్నారు. కావున ఈ భాషను పెంచి పోషించి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి మానవులకు. యహ మాతు గర్భాత్ జన్మ ప్రాప్తవాన్ ఆసీత్. ఎవరైతే తల్లి గర్భం నుండి జన్మ పొందినారో ఈ నారాయణ మంత్ర సదృశమైనటువంటి ఈ భాషను అందరూ నేర్చుకోవాలి. వేదాలు కిం వదామః ఒక వర్గ భాషలు కావు. అన్ని వర్గాల ప్రజలకు ఆసక్తి ఉన్న వారందరూ కూడా వేదాలు నేర్చుకునవచ్చును. ఈరోజు చేస్తున్న ఎంఎస్సి కిం వదామః మ్యాథ్స్ చేస్తే మ్యాథ్స్ లెక్చర్ అవుతున్నాడు. అదేవిధంగా ఎంఏ ఇంగ్లీష్ చేస్తే ఇంగ్లీష్ లెక్చర్ అవుతున్నాడు. అదేవిధంగా పౌరోహిత్యం కూడా మనం ఎంఏ పౌరోహిత్యం కోర్సులు పెట్టాలి, ఎంఏ జ్యోతిష్యం కోర్సులు పెట్టాలి. ఉన్నాయి కొన్ని. కానీ పౌరోహిత్యం అందరూ కూడా వేదాలు నేర్చుకోవాలి. వేదాలు అనేవి అపౌరుషేయాలు అంటే మానవుని చేత నిర్మించబడలేదు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ, అస్మాకం దేశీయ భవంతు విదేశీ దేశీయ భవంతు సర్వేపి జనాః వేదాన్ పఠేయుః. వేద సాహిత్యం పఠంతి తేషాం కింవ బుద్ధయా సర్వేపి విశాలాః భవంతి. ఈ కుల జాతి మత వర్గ వైషమ్య భేద ఉచ్చ నీచ భేద భావనాః యావంతః వర్తంతే తే సర్వేపి
విస్మృత భేద సంతో నిర్మల భావాపన్న ఏకీభావం హృదయారూఢం సతతం కుర్వంతు భో భో సతతం కుర్వంతు. అట్లాంటి గొప్ప ధీర ఉదాత్తులు, ధీర శాంతులు, ధీర లలితులు, ధీర పురుషులు అవుతారు మానవులు. మానవులంతా మనుష్యేషు ఏక విధమేవ రక్తం ప్రవహతి. అత ఏ సంగచ్చత్వం సంవృద్ధం సంవో మనాంశ జనతాం. అంటే ఇది వేదవాక్యం అంతే. సమానమైనటువంటి హృదయం కలిగి, సమానమైనటువంటి మనస్సు కలిగి, సమానమైనటువంటి ఆహార విధానం కలిగి, సమానమైనటువంటి రాజ్యాంగం కలిగి, సమానమైనటువంటి ఒక నీతిని కలిగి ఆ గృహం యొక్క, ఆ వీధి యొక్క, సమాజం యొక్క, ఆ దేశం యొక్క, మొత్తం విశ్వం యొక్క నిర్మాణం కావాలట. అప్పుడే మనుష్య సర్వేపి పరమ పవిత్ర భూత్వా అస్మాకం భూతలమేవ స్వర్గం భవతి. ఈ భేదభావాలు అన్ని కూడా మర్చిపోయి సమానమైనటువంటి ఒక రాజ్యాంగం ఉండాలి, సమానమైనటువంటి ఒక నియమాలు. కింబోదమ అందరం తినేది ఆహారమే తింటున్నాం, మరి గాలి సమానమైనటువంటి గాలి పిలుస్తున్నాం, సమానమైనటువంటి భూమి మీద ఏదైతుందో సమానంగా అందరం ఉంటున్నాం, ఆకాశాన్ని కూడా కళ్ళతో అవి సమానంగా చూస్తున్నాం. అంతలో సమానత్వం దృశ్యతే ఖలు రాజ్యాంగే అపి సమానత్వం భవేత్. భగవంతుడు చెవులను సమానంగా ఇచ్చాడు. చెవులు చేసే పనులేమిటి? వినే పని చేస్తున్నాయి. మరి ప్రపంచ మానవులందరికీ కూడా ఈ చరము అనేటువంటి జంతువులు కూడా చెవులు ఎందుకు ఇచ్చాడు? వెన్నీకి ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నిటి కూడా సమానంగా ఉన్నప్పుడు రాజ్యాంగే అపి సమానత్వం భవేత్. సమానత్వం నాస్తి కారణేన ఇదాని సమస్య ఉత్పన్న భవంతి. మిత్రాన్ని మన చిన్నప్పటి నుంచి మనమంతా సమానం అంతా వయం వేదమంత్రాన్ని పాఠయమా, ఈ వేదమంత్రం నేర్పించట్లేదు కాబట్టి ఇది సమస్య ఉత్పన్నమయ్యాయి. అన్ని అది కులము, వర్గము, వైషమ్యము, ప్రాంతము, భేదము, మతము లేకుండా అందరూ వేదమంత్రం నేర్పించినట్లయితే ఈ రోజు ఇన్ని సమస్యలు రాకపోతుండే. ఈ రోజు మనుషులన్నీ కూడా ఇన్ని రకాలుగా అహం మానవ ఇది కోపిన వదతి, అహం ఎస్సీ, అహం ఎస్టీ ఇది, అహం బీసీ ఇది, అహం ఓసీ ఇది, కిమర్థం వదంతః సంతి కోపి అహం మానవ ఇది నవదతి. నేను మనిషి అని ఎవరు చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి పోవాలంటే వేదజ్ఞానం అందరికీ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచే మనము ఇంగ్లీష్ భాష ఎట్లా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ నేర్పిస్తున్నామో అట్లా వేద మంత్రాలను నేర్పించాలి. అందరికీ వేదమంత్రం ఒక 10 వేదమంత్రాలు నేర్చుకున్నాను అనుకోండి, సహా నిశ్చయేన ధర్మాత్మ పురుష భవతి, సహ నీతిమాన్ పురుష, బుద్ధిమాన్ పురుష, వీరవాన్ పురుష భవతి. తాదృశ శక్తి వేదమంత్రేషు అస్తి. దాని పేరు మంత్రం. మంత్రం అంటే జ్ఞానం. చాలా మంది మంత్రము అంటే భయం ఉత్పాదయంతి. అమ్మో మంత్రము తప్పు చదువుతూ ఇదైపోతే సర్వం అసత్యాన్ని సంతి. అహం వదామి ఖలు తప్పు చదివితే మలోసతత్ భాషాజ్ఞానం ప్రాప్య సమ్యక్ పదం పఠతు, సమ్యక్ తత్ర వాక్యం పఠితుం ప్రయత్నం కరోతు. యతః వేదవాక్యే పుట్టగానే ఎవరు కూడా చకటక సాధుతయ భాషితం నా శక్నువంతి ఖలు మెల్లమెల్లగా నేర్చుకుంటారు. తాదృశ రూపేణ వేదమంత్రాన్ వయం పాఠయేమ అతః ఇవ దేశः సముద్రస్థానం గచ్చేది ఇత్యుక్తే ఏతాదృశ రూపేణ వయం కిం వదామः దేశం సముద్రస్థానం నేతుమపి వేదానాం పఠనం, వేదాంగానాం పఠనం వయం కుర్యామా. एतदस्ति अस्माकं वेदानां वैशिष्ट्यं. मित्राणि एतादृशरूपेण तत्र उत्तम विषयाः, कथाः, सहस्राधिककथाः अपि संस्कृतभाषा साहित्ये वर्तन्ते एव. अतः सर्वेपि जनाः यदि संस्कृतसम्भाषणप्रचारप्रसारविषये रताः, आसक्तिदायकाः भवन्ति, विश्वे एव अद्भुतानि भवन्ति. मानवः साक्षात् माधवः भवति. सामान्य मानवः माधवः भवेत्. मनुष्य देवुडु कावाలంటే संस्कृत भाषा अत्यंत आवश्यकी भवति. यदि देवभाषां पठति सः निश्चयेन देवः भवति. अतः सर्वेपि प्रवचनकर्तारः सर्वेपि ఈ రోజు వయం సర్వత్ర ఎత్ర ప్రవచనాన్ని దాస్యంతి ఖలు తే సర్వేపి సమ్యక్తే విచింత్య సంస్కృత సంభాషణ మాధ్యమేన వయం అద్భుతమేకం లోకం సృజేమా ఇతి మత్యా వయం కార్యం కుర్యామా. అనేకం వయం శ్లోకం పశ్యేమ. కుసుమస్తపకస్యేవ ద్వయీవృత్తిర్మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా. उत्तम छंदसी सह उत्तम श्लोकं सह लिखितवान् आसीत्. किं वदामः कुसुमस्तबकस्य इव. कुसुम इत्युक्ते पुष्पं, स्तबक इत्युक्ते गुच्छं. पुष्पगुच्छम् इव द्वयीवृत्तिर्मनस्विनः. मनस्विनः అంటే किं धैर्यजनानां कृते. मनस्विनः బుద్ధిజనాः భవంతి ఖలు తేషాం కృతే ద్వయీవృత్తిః. వారికి రెండు మార్గాలు ఉంటాయట. ద్వయీ వృత్తి కిమస్తి మూర్ధ్నివా సర్వలోకస్య. సర్వలోకస్య మూర్ధ్నివా అంటే అన్ని లోకాల కంటే పై స్థానంలో, శిరోస్థానంలో ఉంటారట. లైక్ పుష్పగుచ్చం వలె. అథవా శీర్యతే వన ఏవ వా, లేదా వా అథవా శీర్యతే వన ఏవ వా,
వనే వనం గత్వా తత్ర తపః కృత్వా తేషాం శరీరం శిథిలం కుర్వంతి అతః अस्माकं तत्र तावत् भारतदेशस्य विज्ञानं भारतदेशस्य संस्कृतिः भारतदेशस्य सम्पूर्णमपि संस्कृतभाषायाम् अस्ति भारतस्य प्रतिष्ठे द्वे संस्कृतं संस्कृतिस्तथा భారతదేశం యొక్క ప్రతిష్టలు రెండే రెండు, ఒకటి సంస్కృత భాష, రెండు సంస్కృతి. అహం బహువారం ఉక్తవాన్ ఆసం వదన్నేవ భవామి అస్మాభిः వక్తవ్యమేవ యావత్ పర్యంతం సంస్కృత భాష ఆంగ్ల భాషా ఇవ అస్మాకం భారతదేశే న బోధ్యతే తావత్ పర్యంతం వయం సర్వేపి సంస్కృత భాష అభిమానినः ఆసక్తిదాయకాः జనాः సంస్కృత భాషాయాः వైశిష్ట్యం మాహాత్మ్యం చ ఏ జానంతి తే సర్వేపి వదేయుః తత్ర తావత్ స్కూల్లో 100 మార్కుల పేపర్ ఆంగ్లములు అనివార్యంగా మనం ఏర్పాటు చేసుకోకపోతే ఈ రాజ్యాంగం వలన మనకు కిం మనుష్యానాం కృతే కీర్తిషు రూపేణ తత్ర కిం వదామః ఉపకారం భవతి. మంచి నేర్పించేటువంటి సంస్కృత భాషను మనం పిల్లలకు నేర్పించకపోతే మరి ఎలా పిల్లలు తత్ర గొప్ప మేధావినः భవంతి, ప్రజ్ఞాశీలాः భవంతి, సృజనాత్మకశక్తిదాయకాः కవయः పండితः వక్తరः च కథం భవంతి. अतः अस्माकं जिह्वा या वर्तते खलु तत् तेजोमयी जिह्वा भवतु, बुद्धिः अपि तेजोमयी बुद्धिः भवतु, मनः अपि तेजोमयं मनः भवतु इत्युक्ते संस्कृतम् अत्यन्त आवश्यकमस्ति. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కిం వదామः ప్రార్థయామి యత్ మహానుభావులారా మనం సంస్కృతాన్ని మనము ఆంగ్ల భాష వలె అనివార్యంగా నేర్పించేటువంటి ఒక గొప్ప కిం వదామः రాజ్యాంగాన్ని మనం నిర్మించుకుందాము. ఇది ఉక్త్వా అహం వాణీతః విరామం స్వీకరోమి. ధన్యవాదः. నమస్తే.